దుబ్బాకలో కోటి లలిత సహస్రనామ పారాయణం. కోటి లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు దుబ్బాక పట్టణంలో మహిళలు లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపాన ఈవెంట్స్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవ మండపం వద్ద లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బెంగుళూరుకు చెందిన ఇంటి మీ వాసవి సిస్టర్స్ నాద నీరాజనం సేవ ఉచిత సంగీత శిక్షణ సంస్థ వారు సెప్టెంబర్ 12వ తేదీ గురువారం నాడు ఉదయం 11 నుంచి 30 వరకు గంటలకు ఒకేసారి కోటి మందితో ఎక్కడి వారక్కడ ఒకే సమయంలో కోటి కంఠగానం లలితా సహస్రనామ పారాయణం చేయాలనే సంకల్పం మేరకు దుబ్బాకలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జరుగు ప్రీతికరమైనటువంటి లలితా త్రిపుర సుందరి అనుగ్రహాన్ని పొందడం కోసం సామూహిక లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు దుబ్బాకలో ఈవెంట్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మరికొద్ది సమయంలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. మరి ఎక్కడైతే ఆ యొక్క అమ్మవారి నామాలను పారాయణం చేస్తామో, జపిస్తామో, ఉచ్చరిస్తామో, సుహాసిని అర్చన ప్రీత శోభణ శుద్ధ మానస, అక్కడ ఆ పరమాత్ముడు ఆ జగన్మాత సంతోషపడుతుంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి పారాయణాన్ని చేస్తున్నారు. అందులో భాగంగా దుబ్బాకలో ఈ యొక్క గణపతి మంటపంలో చేస్తున్నాం. మరి 5 నిమిషాల్లో అమ్మవారి యొక్క పారాయణం మొదలవుతుంది. విఘ్నేశ్వర భగవానికి జై, గజానన భగవానికి జై. చెప్పండి. వినాయక